పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్ చమురు ధరలు పెరగకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా ప్రయోగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయిల్ గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ఎస్మా ప్రయోగించినట్లుగా కేంద్రం పేర్కొంది. డొమెస్టిక్ గ్యాస్ ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే ఆయిల్ గ్యాస్ సరఫరాతో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచేలా ఆయిల్ రిఫైనర్లకు కేంద్రం ఆదేశాలిచ్చింది. మన దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల వంట గ్యాస్ను వినియోగిస్తున్నారు. ఇందులో 62% దిగుమతుల నుంచి సమకూర్చుకుంటుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ దిగుమతులపై ప్రభావం పడింది. అయితే ప్రస్తుతం మన వద్ద సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. మరోవైపు దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటికే ఎల్పీజీ కొరత నేపథ్యంలో ముంబైలో 20% హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2 రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. బెంగళూరు, ఢిల్లీలోనూ ఇదే రకమైన ఆందోళన కొనసాగుతుంది. వంట గ్యాస్ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాల్సి వస్తుండటంతో తమ వ్యాపారం దెబ్బతింటుందని నిర్వాహకులు వాపోతున్నారు. ఇంకోవైపు ఇదే అదునుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ విక్రయాలు ఊపందుకుంటున్నాయన్న ఆరోపణలు కూడా పెరిగిపోతున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.